నేను ఊరికి వెళ్తున్నానక్క. పాప ఎవరి బిందులో ఉంగరం వేసిందో వాళ్ళు గెలిచినట్టుగా నిర్ణయిద్దాం. ఎవరి బిందులో ఉంగరం ఉందో వాళ్ళని పెళ్లి కూతురుగా ఎన్నుకుందాం. ఉంగరం ఏ బిందులో వేయాలి? బయటపడేయమ్మా. నేను ఎవ్వరు బిందులోనూ ఉంగరం వేయలేదు. ప్రామిస్ గా నేను వేయలేదమ్మమ్మ. అబద్ధం చెప్పకు. డైమండ్ ఉంగరం ఎక్కడ పడేసి ఉంటుంది? జాగ్రత్త. నానా అటు చూడండి. ఇది డైమండ్ రింగ్ అయ్యా సేటో. దీని ముందు జాగ్రత్తగా ఉంచు. ఇంకో 4 రోజుల వరకు ఇటువైపు రాకు. నువ్వు చెప్పినట్టు రాకుండా ఉండడం కుదరదు. డైలీ ఇవ్వాల్సిన వడ్డీ ఇచ్చే తీరాలి. సేటు, నువ్వు ఇలా వస్తున్నప్పుడల్లా నీకు వడ్డీ ఇవ్వడం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందయ్యా. ఇబ్బందిగానే ఉంటుంది. రేపు వడ్డీ రెడీ చేయి, వస్తాను. ఓయ్ ఓయ్ సేటు. దొంగ వెధవ ఉంగరం దొంగిలించి మరీ ఇస్తున్నాడు. సరే వదిలేరా. వాళ్ళమ్మ ఇంట్లోంచి పారిపోవటం వల్ల మనకి అవకాశం వచ్చింది. అందుకని దీన్ని పెద్ద చేయొద్దు. అయ్యగారు. మాధవయ్య, ఇంతవరకు మన ఊళ్ళో జరిగిన శుభకార్యాలకి మాత్రమే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన అన్ని శుభకార్యాలకి నేను వెళ్ళాను. చాలా రోజుల తర్వాత మన ఇంట్లో శుభకార్యం జరుగుతోంది కదా, అందుకని అరుణ్ పెళ్లి బ్రహ్మాండంగా జరిపిద్దాం అనుకుంటున్నాను. అయ్యగారు, చెల్లెళ్ళు పెళ్లిళ్లే ఈ ఊరంతా ఘనంగా మెచ్చుకునేలే చేశారు. ఇక అరుణ్ బాబు పెళ్లిని ఈ జిల్లా మొత్తం మర్చిపోలేని విధంగా చేసేద్దాం అయ్యగారు. రామా, పెళ్లి విషయం మాట్లాడుతూ ఉంటే నువ్వే వచ్చావు. ఈ ఇంట్లో జరిగే పెళ్లి నువ్వు దగ్గరుండి జరిపించాలి. ఏంటి ఏం మాట్లాడకుండా అలాగే నిలబడ్డావు? నేను ఊరికి వెళ్దాం అనుకుంటున్నాను అన్నయ్య. వెళ్ళి పెళ్లికి తిరిగి వస్తాను. ఏంటమ్మా నువ్వు అనేది? అది కాదన్నయ్య, నా కూతురికి పెళ్లి జరుగుతుందన్న నమ్మకంతో ఉన్నాను. అది జరగదని తెలిసిపోయింది. మనసుకి చాలా కష్టంగా ఉందన్నయ్య. నా వల్ల ఇక్కడే గొడవలు జరగకూడదు. నేను ఊరికి వెళ్ళిపోతాను. నీ వల్ల గొడవలే ఉంటాయమ్మా. నీ స్వభావం అందరికీ తెలుసు కదా, ఎవ్వరూ ఏమీ అనుకోరు. ఇలాంటప్పుడు నువ్వు వెళ్ళిపోయావంటే అప్పుడు అందరూ తప్పుగా అనుకుంటారు. కాదన్నయ్య, మీరు తెలియకలా అంటున్నారు. ఇలాంటప్పుడు నేను ఇక్కడే ఉంటే ఈ పెళ్లిని ఆపేందుకు కంకణం కట్టుకొని ఉన్నానని ఇక్కడ అందరూ అనుకుంటారు. అనుకోకుండా ఏదైనా జరిగిందనుకోండి, అది నా వల్లే జరిగిందని నా మీద నిందేస్తారు. వద్దన్నయ్య, నేను బయలుదేరతాను. రమ్య ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పుడు మంజు నన్నే అనుమానించింది. తోడ పుట్టిన దానికి అలా అనిపించినప్పుడు మిగతా వాళ్ళ గురించి ఇక చెప్పాలా? ఇక్కడ ఉండి గొడవ పడ్డం కంటే వెళ్ళిపోవడమే ఎంతో మంచిది. నేను వెళ్తానన్నయ్య. నువ్వు వెళ్ళడానికి వీల్లేదమ్మా. దగ్గరుండి నువ్వే ఈ పెళ్లి జరిపించి వెళ్ళాలి. అది కుదిరే పని కాదన్నయ్య. ఎందుకు కుదరదని చెప్తున్నావు? ఒకే తల్లి కడుపున పుట్టి గొడవలు పడి విడిపోయిన వాళ్ళు కూడా శుభకార్యాల్లో అందరూ కలుసుకుని ఐకమత్యాన్ని చాటుతున్నారు. మనం బాగానే ఉన్నాంగా, కానీ మన మధ్య ఏవో సమస్యలున్నట్టు అందరూ అనుకునేలా చేస్తున్నావు. నీకు ఇది ధర్మమా? ఇలా చూడమ్మా, నా కొడుకు పెళ్లి పనులన్నీ నేను ఒక్కనే చేసుకోవడంలో నాకు సంతోషం ఉండదు. నువ్వు దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటేనే నాకు సంతోషం. ఇలా చూడమ్మా, నువ్వు లేని లోటుతో నీ అన్న కొడుకు పెళ్లి జరగాలని నువ్వు కోరుకుంటున్నావా? నేను అలా అనుకోవడం లేదన్నయ్య. అనుకోవడం లేదు కదా? అయితే ఈ పెళ్లి దగ్గరుండి జరిపించి వెళ్ళు. ఇలా చూడు దేవి, ఈ రోజు చాలా మంచి రోజు. మనం వెళ్ళి శుభలేఖలు సెలెక్ట్ చేసి ప్రింటింగ్ కి ఆర్డర్ ఇచ్చొద్దాం. నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. అలాగే అన్నయ్య. మాధవయ్య, అయ్యగారు, ఈ టిఫిన్లు భోజనాలు ఈ ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి, సరేనా? అలాగే పంజుడు. నువ్వు చెప్పిన విధంగా జరగలేదేమ్మా. వేరేం జరిగిందమ్మా? అమ్మా ఎంతో నమ్మకంతో ఉండడం వల్ల పట్టించుకోలేదు. మాయ వాళ్ళ నాన్నగారు బిందెలో ఉంగరం వేసి మనల్నందరినీ మోసం చేశారు. ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటానమ్మా. అతను మనల్ని మోసం చేశాడు కదా, అమ్మ ఎవరనేది అతనికి తెలియచేస్తాను. చెప్పమ్మా, ఇప్పుడేం చెయ్యాలి? నేను దేవి అమ్మమ్మ దగ్గర చెప్పాను, అది కూడా తప్పైపోయిందే. చెప్పమ్మా, ఇప్పుడేం చెయ్యాలి?
వీళ్ళు ఎందుకమ్మా ఇలా చేస్తున్నారు? చాలా తప్పు చేస్తున్నారే. ఎవరితో మాట్లాడుతోంది? నాకేమీ అర్థం కావట్లేదమ్మా. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావమ్మా? దేవసేన, ఎవరితో మాట్లాడుతున్నావు? దేవుడితో మాట్లాడుతున్నాను. దేవుడితోనా? అయ్యో, తను వెళ్ళిపోయింది, నువ్వు చెప్పమ్మా. తర్వాత చెప్తానుగా. అమ్మయ్యా, బావ ఒంటరిగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బావా. బావా, మాయకి పెళ్లి కుదిరినట్టుగా మా పార్టీ ఆఫీసులో చెప్పాను. మా పార్టీ వాళ్ళందరూ ఈ సంతోషకరమైన విషయాన్ని విని పెద్ద పార్టీ ఇమ్మని నన్ను కంపల్ చేస్తున్నారు. దాందే ఉంది, పార్టీయే కదా, ఓ పెద్ద హోటల్ చూసి పార్టీ ఇస్తే పోతుంది. నేను అదే చెప్పాను, కానీ వాళ్ళేమంటున్నారంటే హోటల్లో ఎన్నో పార్టీలకి మేము అటెండ్ అయ్యాము, అవేమి మాకు కొత్త కాదు, జమీందార్ సంబంధం కుదుర్చుకున్నావు కదా, మరి ఇంకేంటి ఆ బంగ్లాలోనే పార్టీ ఇస్తే బాగుంటుందని అందరూ అంటున్నారు బావా. బావా, ఈ పార్టీలు అవి ఇవి మీకు నచ్చవని ఎంతగానో చెప్పాను బావా, కానీ వాళ్ళు మీకోసం మీ బావగారు ఒప్పుకోరా అని అంటున్నారు బావా. బావా, ఒక ఇడ్లీ పెట్టమంటారా? ఒకే ఒక ఇడ్లీ. ఈ బంగ్లాలోనే పార్టీ ఇస్తే నా రాజకీయ ఇమేజ్ని బాగా పెంచుకోవచ్చని అనుకుంటున్నాను బావా. అందుకని పెద్ద మనసు చేసుకొని మన ఇంట్లో పార్టీకి మీరు అనుమతిస్తే బాగుంటుంది. 2 గంటలు చాలు బావా. లైట్గా డ్రింక్స్, ఆ తర్వాత భోజనాలు. బావా, బంగ్లా లోపల కాదు బావా, బయట లాల్లోనే చేసుకుంటాం. మీ పర్మిషన్ కావాలి బావా. బావా ప్లీజ్ బావా. బావా ప్లీజ్. నువ్వు మరీ ఇంతగా బతిమాలుతుంటే కాదని లేకపోతున్నా. నీ ఇష్ట ప్రకారమే చెయ్యి. బావా, ఆ పార్టీకి మీరే చీఫ్ గెస్ట్. నేను మాత్రం రాను, కానీ ఏ సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఏంటి? ఓకే బావా. బావా, నా చేత ఒక ఇడ్లీ. వెళ్ళి ఆ బంధుడు. మంచిది బావా, వస్తాను బావా. వెంకమ్మా, అయ్యగారు, పెద్ద పెద్ద వాళ్ళంతా భోజనాలకు వస్తున్నారు, వంటలు అదిరిపోవాలి. అయ్యగారు. ఒక్క నిమిషం. రండి రండి రండి. నమస్కారం. నమస్కారం. రండి రండి రండి. రండి. నమస్కారం అయ్యా. రండి రండి. నమస్కారం. నమస్కారం. మీరేం తీసుకుంటారు? బ్రాందీ. మూర్తి, 4 గ్లాసులు బ్రాందీ పట్టరా. రండి. వస్తారో రారోనని ఒక చిన్న డౌట్ ఉండేది. నా అదృష్టం మీరు వచ్చారు. మన పార్టీకి ఎంతో మంచి పేరు తీసుకొచ్చావు. నీ పార్టీకి రాకుండా ఉంటానా? అయ్యో, చాలా సంతోషం. త్వరగా తీసుకురారా. వీడు మా అబ్బాయి, పేరు మూర్తి. హలో బాబు. ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను. సరే బాబు, అన్న చెప్పాడంటే అంత కరెక్ట్ గానే ఉంటది. అవును. అందరూ బాగా తాగండి, ఎవరికైనా ఎక్కువైందంటే నేనే ఇంట్లో డ్రాప్ చేస్తాను. ఏందన్నా అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు, కూర్చోండి అన్న. ధర్మరాజ్ అన్న, జమీందార్ గారికే వియంకుడు అవుతున్నావు. అమ్మాయిని గొప్పింటి కోడల్ని చేసి పార్టీలో మీకుండే విలువని ఇంకా బాగా పెంచుకున్నారు. అన్నా, ఈ ఇమేజ్ ను ఉపయోగించుకొని మీరు పార్టీలో పెద్ద పదవి సాధించాలన్నా. పదవి కాదురా, ఎమ్మెల్యే సీటే దక్కించుకోవాలి. అవునరా,
ఇంతవరకు పార్టీ కోసం డబ్బు ఖర్చు పెట్టాను గానీ ఏ పోస్టు నేను అడగలేదు. మా అమ్మాయి పెళ్లి అయిందనుకో కోట్ల ఆస్తి నాకు దక్కుతుంది. అమ్మాయి పెళ్లికి పార్టీ అధ్యక్షుని పిలిపించి గౌరవించి ఎలక్షన్ లో సీటు కొట్టేస్తాను. ఈసారి ఎమ్మెల్యే సీటు కన్ఫర్మ్ రా. వింటుంటేనే చాలా సంతోషంగా ఉందన్న. మీరు మాత్రం సీటు సంపాదించారంటే మీరే ఎమ్మెల్యే. అవునన్నా, కరెక్ట్, అందులో సందేహమే లేదు. నేనే ఎమ్మెల్యేని. వింటున్నారన్నా? ధర్మరాజు మీకు అపోజిషన్ గా నిలబడతాడంట. 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాను రా. కరెక్టేనా? బెట్టు కడతావా? నువ్వు కడతావా? ఎందుకన్నా బెట్టు? మీరే కదా గెలుస్తారు, అందులో సందేహం ఏముంది? ధర్మరాజు మీకు అపోజిషన్ గా నిలబడతాడంట. 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాను రా. కరెక్టేనా? నువ్వు బెట్టు కడతావా? నువ్వు కడతావా? ఎందుకన్నా బెట్టు? మీరే కదా గెలుస్తారు, అందులో సందేహం ఏముంది? మీ తరువాత పార్టీలోకి వచ్చిన వీళ్ళంతా సీటు కోసం ఆశపడొచ్చా? చెప్పారన్నా, కాబోయే ఎమ్మెల్యే మీరే ధర్మరాజు గారు. అన్నా మీరు ఎమ్మెల్యే అయితే ఇంకెవరు కనపడన్నా. అవునవును. అన్నా, ధర్మరాజు ఎన్నికల్లో పోటీ చేశాడంటే నీ పలుకుబడి అంతటినీ ఖాళీ చేసేస్తాడు. అతన్ని ఎన్నికల్లో నిలబడకుండా మీరు ఆపాలి. ఏయ్, ఈసారి నేనే గెలుస్తాను రా. ఆ కళ్ళ ముందే పార్టీలోకి వచ్చిన బచ్చాగాడు వాణ్ణి నాకు వ్యతిరేకంగా నిలబడినవను. లేదన్నా, గొప్పింటి సంబంధం చేసుకుంటున్నాడు కదా, దాన్ని అడ్డు పెట్టుకొని ఏదో ఒకటి చేస్తాడన్నా తప్పకుండా. ఏమైనా చేసుకోనివరా. ఎమ్మెల్యే సీటు నాకు తప్ప ఇంకెవరికి వెళ్ళే అవకాశం లేదు. ఏం లేదు, జస్ట్ ఇంట్రొడ్యూస్ చేయడానికే. మూర్తి, అందరికి ఏం కావాలో చూడు. అలాగే. అల్లుడు గారు, మా పార్టీ వాళ్ళందరూ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, అందుకనే పిలుచుకురమ్మని చెప్పాను. రండి, ఒక పెగ్గు తీసుకోండి. అయ్యో, ఇప్పుడేం వద్దు మామయ్య. అల్లుడు గారు, ఇంకొక బ్యాచిలర్ పార్టీ అనుకొని తాగండి, రండి. ఇదిగో బాబు, ఒక గ్లాస్ ఇవ్వు. ఇదేంటి సార్? తాగండి. ఇదిగోండి సార్. Cheers. రండి. అన్నా, ఆ? అల్లుడు గారు, ఈయన పాండురంగ. ఉమ్. మా పార్టీలోనే ఎంతో కీలకమైన వ్యక్తి. ఎవరు పిలిచినా పార్టీకి వెళ్లరు. నా మీదున్న అభిమానంతో మన పార్టీకి వచ్చారు. అన్నా, ఈయనే మా అల్లుడు గారు. సంతోషం. ఒక సెల్ఫీ తీసుకుందామా? తీసుకుందాం సార్. ఆ. One more. అన్నా, చాలా మందిని పరిచయం చేయాలి. రండి అల్లుడు గారు. ఎక్స్క్యూజ్ మీ సార్. రండి. రేయ్, ఏంటన్నా? ఆ అబ్బాయి వెనకాల కెమెరాలో ఏదో ఆకారం కనిపించిందిరా. ఏంటది? కానీ క్లిక్ చేసినప్పుడు ఆ ఆకారం రాలేదురా. అన్నా, మీరేమంటున్నారన్నా? కెమెరాలో కనబడింది, ఫోటో తీస్తే కనబడాలి కదన్నా. అన్నా, మీకు మందు ఎక్కువైపోయింది అనుకుంటా. ఏయ్, పరా, ఏం చెప్పండి, అర్థం కావడం లేదు. నోరు మూసుకోరా. మరేం పర్వాలేదండి. వీళ్ళంతా మా పార్టీ ఆఫీస్ లో పనిచేసేవాళ్ళు. ఈయన క్లర్క్, పేరు కుమారు, చాలా రోజులుగా ఉన్నాడు. ఇతని పేరు శంకరు, మా అన్నగారికి నమ్మకమైన డ్రైవరు. రే, అల్లుడు గారితో మాట్లాడుతూ ఉండు. అల్లుడు గారు, నేను ఇప్పుడు వస్తాను, ఉండండి. బావా, ఈ పార్టీకి వచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసి ఫిల్టర్ చేసిన వాళ్ళు. మా నాన్నగారికి తెలిసిన వాళ్ళందరూ వస్తే ఈ బంగ్లా కూడా సరిపోదు తెలుసా. మా నాన్నకి రాజకీయాల్లో అంత పెద్ద పలుకుబడి ఉంది. ఏంటి, అయిపోయిందా? ఇంకా కావాలా? ఒక్క నిమిషం, ఇప్పుడే చేస్తాను. ఓకే, ఎంజాయ్. ఏమైంది సార్? సెల్ఫీ సరిగా రాలేదు. ఇంకోసారి తీసుకుందామా? ఇప్పుడు కరెక్ట్గా రాదు, రేపు తీసుకుందాం.
తీసుకోండి. అన్నా ఇలాంటి పనులు మీరు చేయటం ఏంటన్నా? జమీందార్ గారికి వియ్యంకులు కాబోతున్నారు. మీరు గొప్ప అదృష్టవంతులన్నా. అవునన్నా. ఇది అదృష్టం వల్ల జరగటం లేదు, నా తెలివితేటలతో జరుగుతోంది. మా అమ్మ ఈ ఇంటి కోడలు కావాలని నేను ఏవేవో చేశాను, ఏది వర్కౌట్ అవ్వలేదు. చివరిగా బిందెలు పెట్టి ట్విస్ట్ ఇచ్చాను చూడండి. బావగారు ఇటువైపు వస్తున్నారు, నువ్వు బిందుల గురించి మాట్లాడుతున్నావు ఏంటి? కాస్త ఊరుకో. సార్ ఏంటి సార్? రే ఆ పాండురంగ ఏంట్రా అల్లుడు గారు వెనకాలే తిరుగుతున్నాడు, అందరినీ భోజనాలకు తీసుకొచ్చాయి. అలాగే నాన్న. రండిరా వెళ్ళిపోదాం. ఏంటన్నా అంతలోనే వెళ్దామంటున్నారు? అంతా ఏదో గందరగోళంగా ఉందిరా. పార్టీకి వచ్చి ఏమి తినకుండా వెళ్తే ధర్మరాజు బాధపడతాడన్నా. తిండి ఒక్కటేనేమిట్రా ముఖ్యం? అంకుల్ ఏంటి అంకుల్ ఆ మాటలు? డిన్నర్ రెడీ అయిపోయింది, రండి అంకుల్ అబ్బా, ప్లీజ్. నన్ను వదిలేవయ్యా. ప్లీజ్ రండి అంకుల్. అంకుల్ రండి ప్లీజ్. రండి. రండి రండి అందరూ రండి, కూర్చోండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నమస్కారం. 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 కూర్చోండి. ముఖ్యమైన వాళ్ళకి మాత్రమే లోపల డిన్నర్ ఏర్పాటు చేశాను. మహమాట పడకుండా అందరూ తృప్తిగా తినండి. ఇది పెట్టనా? వద్దు, అది పెట్టు. ఏంటయ్యా ఇది? మా అల్లుడు గారి మీద నీళ్లు పోస్తావా? అనుకోకుండా ఒలిగిపోయింది. లేదు, కావాలనే పోసావు. లేదు ధర్మరాజు. మాట్లాడకో, నేను చూస్తూ ఉన్నాను. మా అల్లుడు గారు వెనకాల తిరుగుతూ ఫోటోలు తీస్తూ ఉన్నావు. ఎందుకయ్యా? ఎందుకు వెనకాల వెళ్ళి ఫోటోలు తీసావు? అన్నా జాగ్రత్తగా మాట్లాడండి. జాగ్రత్తగా ఎలా చెప్తున్నాం కదా. ఆవేశపడక ధర్మరాజు. ఆపవయ్యా, నువ్వు ఎమ్మెల్యే సీటు మీద కన్నేశావు. నేను జమీందారీ సంబంధం చేసుకోవటం వల్ల ఎక్కడ నేను ఎమ్మెల్యే సీటు కొట్టేస్తానోనని అల్లుడు గారిని అవమానపరిచి ఈ పెళ్లి చెడగొడతామనుకుంటున్నావా? ఇలా చూడు, ఈ పెళ్లి కోసం నేను ఎన్ని హత్యలు చేయడానికైనా వెనకాడను. జాగ్రత్తగా ఉండు. నువ్వేమీ తెలియకుండా మాట్లాడుతున్నావు. ఇప్పుడు మాట్లాడితే గొడవ ఎక్కువ అవుతుంది. నేను రేపు వచ్చి అన్ని విషయాలు వివరంగా మాట్లాడతాను. ఇప్పుడు నేను బయలుదేరుతాను. మీరేం టెన్షన్ పడకండి. అన్నా ఎందుకన్నా అనవసరమైన గొడవలు? లేకపోతే ఏంట్రా వాడు? పార్టీకి వచ్చామా, తిన్నామా, వెళ్ళామని లేకుండా ఏమైందన్నా? ఏమైంది? సారీ ధర్మరాజు, నేను ఉండి భోజనం చేసే వెళ్తాను. సారీ బాబు, సారీ. మీరు తినండి. పాండురంగా, నేను ఇందాక నుంచి చూస్తూ ఉన్నాను. ఇంతకు ముందేమో అల్లుడు గారి మీద నీళ్లు పోసావు, ఇప్పుడేమో ఆయన మీద చికెన్ పీస్ వేస్తావా? నిన్ను